ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడుతున్న ఒక పదం సెన్సేషన్ అయింది, సిద్ధం. సిద్ధం అనే పదం రానున్న రోజుల్లో ఒక యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనేసి చూస్తున్న పరిణామాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ చేతిలో ఈ సిద్ధం అనే యుద్ధంలో మీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు, ఆయుధాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? మా దగ్గర ఉన్న బలం నీతి, మా దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం సంక్షేమం, మా దగ్గర ఉన్నటువంటి ధర్మం, జగనన్న చేసినటువంటి అభివృద్ధి, విశ్వసనీయత. అందుకే ఈ సిద్ధానికి మేము ముందున్నాం. అసలు యాక్చువల్గా రాజకీయంగా ఎలా ముందున్నామో ప్రజలు ఈ మధ్య జరిగినటువంటి చేయూత సభలు కానీ, మీరు ఆసరా సభలు కానీ చూస్తే అక్క చెల్లెలంతా ఎప్పుడు ఓటు వేస్తామో, ఎప్పుడు ఏ రోజు ఓటింగ్ రోజు అవుతుంది, ఫ్యాన్ 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 అనేటువంటి ఆ ఆలోచన అక్క చెల్లెలందరూ మాకు చూపించినటువంటి ఆ ధైర్యానికి, ఆ సాహసానికి, ఆ ఉత్తేజానికి చాలా చాలా సంతోషిస్తున్నాం. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం అనేది జగనన్నకి మళ్ళీ 175కి 175 గెలిపించే విధంగా పేద ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా, అభిమానంగా ఉన్నారు జగనన్న అంటే. అందరూ కూడా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ ఆలోచిస్తున్నారు, వేస్తారు, మళ్ళీ చేసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.